మాత్రమే స్వీకరించాలి. పారిజాత వృక్షమే అతి పవిత్రమైనటువంటిది. దాన్ని దర్శించడం వల్లనే సకల పాపాలు తొలగిపోతాయి. ఆ వృక్షం కూడా అందనంత ఎత్తు పెరగదు, అలాగని అంత చిన్నగాను ఉండదు. సుమారుగా ఒక 10 అడుగుల నుంచి 12 అడుగుల మేరన ఎదిగే వృక్షం పారిజాత వృక్షం. చాలా బలహీనమైనటువంటి కొమ్మలు ఉంటాయి. ఆ వృక్షాన్ని మనం అధిరోహించలేం, పాపం కూడా. పారిజాత వృక్షము సాక్షాత్తు విష్ణు స్థిర నివాసంగా ఉండేటటువంటి వృక్షం కనుక ఆ పువ్వులు సూర్యోదయానికంటే పూర్వమే వికసిస్తాయి, నెలరాలుతాయి. 5-6 రెమ్మలతో ఉండేటటువంటి ఆ కాషాయ వర్ణంలో ఉండే కాడ, తెల్లని రిమ్మలు, పరమాద్భుతమైనటువంటి సువాసనలు సాక్షాత్తు స్వామి సేవకే ఈ వృక్షము ఈ విధంగా సృష్టింపబడింది కనుక పారిజాత పుష్పం